మహాభారతం సీరియల్. ఈ సీరియల్కి పెద్దగా పరిచయం అవసరం లేదు. మీరు టీవీలో కానీ లేదా సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా కొన్ని సీన్స్ అయినా చూసుంటారు. ఈ సీరియల్ 2013లో 16th సెప్టెంబర్న స్టార్ ప్లస్లో టెలికాస్ట్ చేశారు. 2014లో ఆగస్ట్ 16th ఈ సీరియల్ అయితే ఎండ్ అయింది. ఈ సీరియల్ చాలా పెద్ద హిట్ అయింది అండ్ అలాగే దీనికి మంచి గుర్తింపు కూడా దక్కింది. అయితే ప్రభాస్ యాక్ట్ చేసిన కల్కి మూవీ తర్వాత మళ్ళీ చాలామంది ఈ సీరియల్ చూడడం స్టార్ట్ చేశారు. డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో అయితే ఫ్రీగా చూడొచ్చు. ఈ సీరియల్ ఇంతగా హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ సీరియల్లో యాక్ట్ చేసిన యాక్టర్స్. బాబ్బా ఏమన్నా యాక్ట్ చేశారు అసలు. అందరూ ఆ క్యారెక్టర్స్లో లేనవై జీవించేశారనే చెప్పాలి. ఇంకొకటి సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్ ఉంటాయి అసలు. సీరియల్ ఇంట్రో సాంగ్ నుండి మంచి మంచి సీన్స్లో బీజిఎం అయితే మనల్ని స్కిప్ చేయనీయకుండా చేస్తాయి. చాలామంది రిపీట్లో ఈ సీరియల్ని చూశారు. కొంతమంది దీని నుండి మంచిని తెలుసుకుని మారిన వాళ్ళు ఉన్నారు. అయితే ఈ సీరియల్లో మెయిన్ క్యారెక్టర్స్గా యాక్ట్ చేసిన వాళ్ళ అసలు పేర్లు అండ్ ఏజ్ చాలామందికి తెలియకపోవచ్చు. సో ఈ వీడియోలో అవన్నీ తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. నంబర్ 20 విదురుడు. హస్తినాపురికి మంత్రిగా యాక్ట్ చేసింది నవీన్ జింగర్. నంబర్ 19 సుభద్ర. బలరాముడైన కృష్ణుడికి చెల్లిగా, అర్జునుడికి భార్యగా, అభిమన్యుడికి తల్లిగా యాక్ట్ చేసింది వీవా ఆనంద్. ఈమె 8th సెప్టెంబర్ 1995లో పుట్టింది. నంబర్ 18 అశ్వత్థామ. అశ్వత్థామగా యాక్ట్ చేసింది అంకిత్ మోహన్. ఇతని డేట్ ఆఫ్ బర్త్ 20th Jan 1988. నంబర్ 17 ద్రోణాచార్య. ద్రోణాచార్యుడిగా యాక్ట్ చేసింది నిసార్ ఖాన్. ఇతని డేట్ ఆఫ్ బర్త్ 4th May 1969. నంబర్ 16 అభిమన్యుడు. మహాభారతంలోని వన్ ఆఫ్ ది కీ రోల్ అని చెప్పొచ్చు. అభిమన్యుడిగా యాక్ట్ చేసింది పరాస్ అరోరా. ఇతని డేట్ ఆఫ్ బర్త్ 10th Jan 1994. నంబర్ 15 దుశ్శాసనుడు. దుర్యోధనుడి తమ్ముడిగా ద్రౌపదిని జ్యూత సభలోకి జుట్టు పట్టుకుని ఈడ్చుకుని వస్త్రాపరణం చేసిన వ్యక్తిగా యాక్ట్ చేసింది నిర్భయ్ వధవ. ఇతని డేట్ ఆఫ్ బర్త్ 28th September 1987. నంబర్ 14 ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడిగా యాక్ట్ చేసింది అనూప్ సింగ్. ఇతని డేట్ ఆఫ్ బర్త్ 23rd March 1989. నంబర్ 13 గాంధారి. ఈమె కౌరవుల తల్లిగా, భర్త అడుగుజాడల్లో నడిచే భార్యగా చాలా సటిల్డ్గా యాక్ట్ చేయాల్సిన రోల్ ఇది. అయితే గాంధారిగా యాక్ట్ చేసింది రియా దీప్సి. ఈమె డేట్ ఆఫ్ బర్త్ 19th May 1995. నంబర్ 12 నకులుడు. పాండవుల్లో 4వ అన్నదమ్ముడిగా యాక్ట్ చేసింది వినయ్ రాణా. ఇతని డేట్ ఆఫ్ బర్త్ 16th December 1986. నంబర్ 11 సహదేవుడు. పాండవుల్లో ఆఖరివాడిగా యాక్ట్ చేసింది లావణ్య భరద్వాజ్. ఇతని డేట్ ఆఫ్ బర్త్ 12th November 1984. నంబర్ 10 యుధిష్ఠిరుడు. పాండవుల్లో పెద్దన్నగా, ఎప్పుడూ ధర్మంగా వెళ్లాలనే వ్యక్తిగా యాక్ట్ చేసింది రోహిత్ భరద్వాజ్. ఇతని డేట్ ఆఫ్ బర్త్ 30th Jan 1983. నంబర్ 9 భీముడు. మహాభారతంలోని అత్యంత బలమైనవాడు. అన్నదమ్ముల్ని ఎప్పుడూ కాపాడుకుంటూ వస్తాడు. 100 మంది కౌరవుల్ని చంపిన భీముడి రోల్లో యాక్ట్ చేసింది సౌరవ్ గుర్జర్. ఇతని డేట్ ఆఫ్ బర్త్ 5th June 1984. నంబర్ 8 ద్రౌపది. మహాభారతంలోని వన్ ఆఫ్ ది మెయిన్ ఫీమేల్ లీడ్ రోల్గా యాక్ట్ చేసింది పూజా శర్మ. ఈమె డేట్ ఆఫ్ బర్త్ 12th July 1989. నంబర్ 7 శకుని. మహాభారతంలోని వన్ ఆఫ్ ది మెయిన్ నెగిటివ్ రోల్గా యాక్ట్ చేసింది ప్రణీత్ భట్. ఇతని డేట్ ఆఫ్ బర్త్ 23rd September 1980. ఇతని యాక్టింగ్ అందరూ ఫిదా అవ్వాల్సిందే. నిజంగా శకునుమాం అంటే ఇలాగే ఉంటారేమో అన్నట్టుగా జీవించేశారు. నంబర్ 6 భీష్ముడు. భీష్మ పితామహుడిగా యాక్ట్ చేసింది అరవ్ చౌదరి. ఇతని డేట్ ఆఫ్ బర్త్ 23rd November 1981. మహాభారతంలోని వన్ ఆఫ్ ది మెయిన్ రోల్ అని చెప్పొచ్చు. నంబర్ 5 కుంతీదేవి. ఈ సీరియల్లో కుంతీదేవిగా యాక్ట్ చేసింది షఫక్ నాస్. ఈమె డేట్ ఆఫ్ బర్త్ 7th February 1993. ఈవిడ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. నంబర్ 4 దుర్యోధనుడు. మహాభారతంలోని మర్చిపోలేని ఒక పేరు. సినిమాలోని విలన్ ఎలాగో మహాభారతంలోని దుర్యోధనుడు అలాగా. అయితే ఈ రోల్లో యాక్ట్ చేసింది హర్ప్రీత్ రంకా. ఇతని డేట్ ఆఫ్ బర్త్ 30th June 1984. ఇతన్ని చూస్తున్నంతసేపు మనలో ఏదో తెలియని కోపం ఉంటుంది. ఈ రోల్లో యాక్ట్ చేయడం అంత ఈజీ కాదు. నెగిటివ్ రోల్లో చాలా బాగా యాక్ట్ చేశారని చెప్పాలి. నంబర్ 3 కర్ణుడు. మోస్ట్ పెయిన్ఫుల్ క్యారెక్టర్ ఇన్ మహాభారతం. అహం శర్మ కర్ణుడిగా యాక్ట్ చేసి అందరినీ మెప్పించారు. ఇతని డేట్ ఆఫ్ బర్త్ 27th July 1989. లాస్ట్లో కర్ణుడు చనిపోయినప్పుడైతే మాత్రం మీరు ఎమోషనల్ అవ్వకుండా ఉండరు. ఫస్ట్ నుండి అందరికీ కనెక్ట్ అయిపోయే క్యారెక్టర్. నంబర్ 2 అర్జునుడు. వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్ ఇన్ మహాభారతం. ఈ రోల్ యాక్ట్ చేసింది షహీర్ షేక్. ఇతని డేట్ ఆఫ్ బర్త్ 26th March 1984.
షహీర్ షేక్ అర్జునుడిగా బాగా యాక్ట్ చేసి అందరికీ ఫేవరెట్ క్యారెక్టర్గా నిలిచారు. నంబర్ 1 కృష్ణుడు, ది మెయిన్ క్యారెక్టర్ ఇన్ మహాభారతం. అసలు కృష్ణుడు లేనిదే మహాభారతమే లేదు అంటే ఇదంతా నడిపించేది అతనే అనుకోండి. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఏమన్నా పర్ఫార్మెన్స్ అది. ఇతని పర్ఫార్మెన్స్తో అందరికీ ఒక ఐడియల్లా మారిపోయారు. ఇంతకీ కృష్ణుడిగా ఇంకా విష్ణుమూర్తిగా యాక్ట్ చేసింది మరెవరో కాదు, సౌరభ్ రాజ్ జైన్. ఇతని డేట్ ఆఫ్ బర్త్ 1 డిసెంబర్ 1985. వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్స్లో ఇదొకటి. ఎందుకంటే ఈ రోల్లో యాక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అలాంటిది ఇతను ఆ క్యారెక్టర్ని చాలా ఈజీగా చేశారనిపించింది. సో చూశారు కదా ఫ్రెండ్స్, మరి మహాభారతంలోని మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటో మాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.